హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం చేసుకుందాము. క్రిస్పీగా క్యాబేజీ పకోడీ. చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను క్యాబేజీని అంటే దాదాపుగా 1.5 కప్ క్యాబేజీని ఇలా సన్నగా తురుము పెట్టుకున్నాను. ఒక్క ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కలుపుకుందాము. ఒక బౌల్లో తురుము పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. సన్నగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇలా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఈ ఉల్లిపాయలన్నీ విడిపోయేలాగా. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలి. అంటే శనగపిండి చూసుకుంటూ వేసుకోవాలి. మన క్యాబేజీలో ఉన్న తడిని బట్టి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము వేసుకొని కచ్చాపెచ్చాగా దంచుకోవాలన్నమాట. అది వేసుకుందాము. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంటే ఈ క్యాబేజీలో వాటర్ ఎక్కువ ఉన్నాయంటే ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మరి వాటర్ తక్కువ ఉంటేనే కానీ వాటర్ వేసుకోవద్దు. ఇదిగోండి, నేను దాదాపుగా 3/4 కప్పు పిండి వేసుకున్నాను కదా, అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా వేసుకోలేదు. ఒక్కొక్కసారి మీకు ఇందులో తడి ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం పిండి కలుపుకోవాలి. లేదు అనుకుంటే గట్టిగా అయిందనుకోండి కొంచెం వాటర్ వేసుకోవాలి. అసలు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. పకోడీ వేసుకునే ముందు చిటికెడు సోడా వేసుకోవాలి. తినే సోడా అంటారు కదా. కొంచెం పసుపు వేసుకుందాము కలర్ కోసం. ఒకసారి కలుపుకొని మనకి పకోడీలు క్రిస్పీగా రావాలంటే కొంచెం వేడి ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. వేడి ఆయిల్లో ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇలా వేసుకుంటే మనకి క్రిస్పీగా పకోడీలు ప్రిపేర్ అయిపోతాయి. ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్లో పకోడీలు వేసుకుందాము. వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ప్యాన్లో పట్టేని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, టేస్టీగా క్రిస్పీగా క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు, లేదంటే సాంబార్ రైస్ లాంటి వాటితో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.